everyone, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics Ramadevi. ఈరోజు స్పెషల్గా జేఈ మెయిన్స్ 2023 రాసిన స్టూడెంట్స్ కోసం క్లాస్. బికాస్ వీళ్ళందరికీ కూడా జోసా కౌన్సిలింగ్ అని జరుగుతుంది. మనకి ఎలా అయితే టీఎస్ ఎంసెట్ తర్వాత ఏపీ ఎంసెట్ తర్వాత కాలేజ్ అలాట్మెంట్ కోసం కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, ద సేమ్ వే మన ఎన్టీఏ వాళ్ళు కూడా జేఈ ద్వారా ఏదైతే కాలేజ్ ఫిలప్ చేయాలో సీట్ అలాట్మెంట్, దానికోసం జోసా కౌన్సిలింగ్ అనేది చేస్తారు. యాక్చువల్గా జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అప్లై చేసుకోవచ్చా చేసుకోకూడదా, చాలామందికి యాక్చువల్గా జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు. సో ఒక్కసారి ఈ క్లాస్ కంప్లీట్గా వినండి, దెన్ యూ విల్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ వర్త్ టు అప్లై జోసా కౌన్సిలింగ్. వినండి, బికాస్ జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటో తెలియాలి కాబట్టి. సో లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. జోసా కౌన్సిలింగ్ ఎవరికి జరుగుతుంది అంటే జేఈ ఏదైతే ఎగ్జామినేషన్ మనం రాస్తామో, జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ రాస్తారు కదా. లెట్ మీ సెలెక్ట్ మై పెన్ వన్స్. ఓకే, జేఈ 2023, జేఈ మెయిన్స్ అలాగే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది కదా. ఈ రెండు 2023లో రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కేవలం అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలా మేడం? కాదు, మీరు అడ్వాన్స్డ్ రాయక్కర్లా, జేఈ క్వాలిఫై అయితే చాలు. మెయిన్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు, ర్యాంక్తో సంబంధం లేదు. సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, జోసా అంటే ఏంటి? వాట్ ఈస్ జోసా అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ, JOSAA అని ఉంటుంది. సో జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ వాళ్ళు మనకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. జోసా కౌన్సిలింగ్ ద్వారా ఎలాంటి కాలేజెస్లో మనకి అడ్మిషన్ వస్తుంది? అడ్మిషన్ ఇంటూ టోటల్గా 114 ఇన్స్టిట్యూట్స్లో జరుగుతుంది. అందులో 23 ఐఐటీస్ ఉంటాయి. అయితే ఐఐటీస్లో మనకి సీట్ రావాలి అంటే మాత్రం అడ్వాన్స్డ్ క్వాలిఫై అయి ఉండాలి. అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితేనే ఐఐటీస్లో సీట్ వస్తుంది. లేదు అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వలేదు, ఏం పర్లేదు, మనకి ఇంకా టాప్ ర్యాంక్ ఉన్నాయి కాలేజెస్. 31 ఎన్ఐటీస్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో సీట్ వస్తుంది. 26 ట్రిపుల్ ఐటీస్లో సీట్ వస్తుంది. అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ట్రిపుల్ ఐటీస్ రెండు రకాలు ఉంటాయి. స్టేట్ లెవెల్ ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి అండ్ సెంట్రల్ లెవెల్ ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి. స్టేట్ లెవెల్ ట్రిపుల్ ఐటీస్కి జోసాతో సంబంధం లేదు. లైక్ బాసరలో మనకి ట్రిపుల్ ఐటీ ఉంది, దానికి జోసా ద్వారా జరగదు. మనకి ట్రిపుల్ ఐటీస్లో అంటే ఇవి సెంట్రల్ బేస్డ్ ట్రిపుల్ ఐటీస్, సో వీటి లెవెల్ వేరే ఉంటుంది. సెంట్రల్ ద్వారా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నడపబడే ట్రిపుల్ ఐటీస్లో 26 ట్రిపుల్ ఐటీస్లో సీట్ వస్తుంది. 33 GFTI గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, GFTI, ఇది GFTI మా టైపింగ్ మేడం, టైపింగ్ అసిస్టెంట్ తప్పు చేసింది. 33 GFTI గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా వస్తుంది. అండ్ ఈ ఇయర్ 2023లో కొత్తగా ఇంకొక దాన్ని యాడ్ చేశారు, అది IIEST షిబ్పూర్. ఇది కొత్తగా యాడ్ అయింది. 2022లో దీంట్లో అడ్మిషన్ జోసా ద్వారా జరగలేదు, బట్ 2023లో IIEST షిబ్పూర్ని కూడా యాడ్ చేశారు. సో టోటల్గా 114 ఇన్స్టిట్యూట్స్లో మనకి సీట్లు వస్తాయి త్రూ జోసా కౌన్సిలింగ్. ఓకే, సో నెక్స్ట్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? అసలు ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఆల్ ద అప్లికెంట్స్ ఆఫ్ జేఈ మెయిన్స్ 2023, జేఈ మెయిన్స్ 2023కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ కండిషన్ ఏంటి అంటే యూ షుడ్ హ్యావ్ పాస్డ్ 12th ఎగ్జామినేషన్, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిపోయి ఉండాలి. అది కూడా మీకు తెలుసు కదా, 75% క్రైటీరియా ఉంది కదా. సో 75% అగ్రిగేట్ ఎవరెవరికి? జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి
65% అగ్రిగేట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఉంటుంది. అయితే 75% అగ్రిగేట్ కానీ మీకు తెలుసు కదా 20% టాప్ 20% అయినా సరే ఇది ఎలిజిబిలిటీ అనమాట. నెక్స్ట్ సో ఇప్పుడు కంప్లీట్ ప్రాసెస్ చూద్దాం. జోసాలో అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు June 18th మనకి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది. వెంటనే June 19th నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు కనుక అఫీషియల్ వెబ్సైట్ జోసా కౌన్సిలింగ్ 2023 అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే దాంట్లో నిన్ననే లేటెస్ట్గా షెడ్యూల్ అప్లోడ్ చేశారనమాట. జోసా కౌన్సిలింగ్ 2023 షెడ్యూల్ అప్లోడ్ అయ్యింది. సో దాని ప్రకారం June 19th నుంచి June 19th మార్నింగ్ 10 AM June 19th మార్నింగ్ 10 AM నుంచి మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ June 19th మార్నింగ్ 10 AM నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే June 19th 10 AM నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు వెబ్సైట్ ఓపెన్ చేయంగానే మీ మెయిన్స్ రాసినప్పుడు ఏదైతే హాల్ టికెట్ ఐడి ఉందో దాని ద్వారా మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక 1 టైం చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏం లేదు, మీరు ఏ కాలేజెస్కి ఏ బ్రాంచెస్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, సో మీకు ఇందులో వరీ అవ్వాల్సింది ఏం లేదు. మీ ర్యాంక్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఉన్నారు అనుకుందాం ఓపెన్ కేటగిరీలో. సో 50,000 ర్యాంక్ వచ్చిన వాడికి ఆబ్వియస్గా ఐఐటి బాంబేలో అయితే సీట్ రాదు. సో ఐఐటి బాంబే మీ లిస్ట్లో కనిపిస్తుందా అంటే కనిపించకపోవచ్చు. అయితే సీట్ రాకపోవచ్చు. కానీ ఇందులో 2 రకాలు ఉంటాయి. మీకు సీట్ రాదు కానీ యు ఆర్ ఎలిజిబుల్ అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అనమాట. సో మీకు ఇచ్చిన లిస్ట్లో ఏదైతే ఉందో ఆ లిస్ట్లో యాక్చువల్గా ఆ సైట్ వాళ్ళు ఎలా డిస్ప్లే చేస్తారు అంటే నీకు వచ్చిన ర్యాంక్కి ఇదిగో బాబు ఈ కాలేజెస్లో ఈ బ్రాంచెస్లో నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అలా మాత్రమే చూపిస్తారనమాట. సో మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. డిస్ప్లే అయిన కాలేజెస్ అన్నిట్లోనూ నా ర్యాంక్కి సంబంధించి నాకు ఎలాంటి నా ర్యాంక్కి దగ్గరలో ఏ కాలేజ్లో నాకు వచ్చే ఛాన్స్ ఉంది దానిని మీరు చాలా జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. బికాజ్ ఈ 1 టైం ఈ చాయిస్ ఫిల్లింగ్ ఏదైతే ఉందో ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్. చాయిస్ ఫిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మరి నాకు ఎలా తెలుస్తుంది మేడం నా ర్యాంక్కి దగ్గరలో ఏ కాలేజ్కి నేను అప్లై చేసుకోవాలి? ఇదే మన టీఎస్ ఏపీలో అయితే వెబ్ ఆప్షన్స్ అంటాం మనము. ఇందులో చాయిస్ ఫిల్లింగ్ అని ఇస్తారు. ఒకవేళ మీకు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి దాని మీద కనుక సెపరేట్గా ఒక అనాలిసిస్ కావాలి లేదా ఒక అండర్స్టాండింగ్ కావాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి. సెపరేట్గా నేను చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద వీడియో చేస్తాను. సో చాయిస్ ఫిల్లింగ్ అనేది కాలేజ్లో ఏ బ్రాంచ్ కావాలి మీ ప్రిఫరెన్స్ అనమాట. ఇది నా ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇది నా సెకండ్ ప్రిఫరెన్స్, అలా ఇచ్చుకుంటూ వెళ్తారు కదా, దానిని చాయిస్ ఫిల్లింగ్ అంటారు. సో మళ్ళీ చెప్తున్నాను, చాయిస్ ఫిల్లింగ్లో ఏమైనా మీకు కన్ఫ్యూజన్ ఉన్నా, మీకు అర్థం కావట్లేదు అన్నా, ఒక సెపరేట్ వీడియో చేయాలి అని కనుక మీకు అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి. ఆల్వేస్ దేర్. నెక్స్ట్ ఓకే, మీరు ఒకసారి చాయిస్ ఫిల్లింగ్ చేసేసి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే మాక్ సీట్ అలాట్మెంట్ ఇస్తారు. అంటే రౌండ్ 1 అనమాట. యాక్చువల్గా జోసాలో మనకి టోటల్గా 6 రౌండ్స్ జరుగుతాయి. జోసాలో 6 రౌండ్స్ జరుగుతాయి అన్నమాట. 6 రౌండ్స్లో ఫస్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ రౌండ్కి ముందు మాక్ సీట్ అలాట్మెంట్ చేస్తారు వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్జాయింపును అనమాట, ఈ ర్యాంకుల వాళ్ళకి మీకు ఈ కాలేజెస్ వస్తాయి, ఈ కాలేజెస్లో ఈ బ్రాంచ్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మాక్ సీట్ అలాట్మెంట్ చేస్తారు. సో మాక్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీ చాయిసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకోండి. ఓకే, నా ఫస్ట్ ప్రిఫరెన్స్, నా సెకండ్ ప్రిఫరెన్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. లేదా అప్పుడు మార్చుకోవాలనుకుంటే మళ్ళీ మీరు మార్చుకోవచ్చు, కింద దాన్ని పైన పెట్టుకుని పైన దాన్ని కింద పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు చాయిస్ ఫిల్లింగ్లు మార్చుకున్న తర్వాత సీట్ ఈ చాయిస్ అనేది లాక్ చేసేసుకుంటారు. ఓకే, సో ఎప్పుడైతే మీరు లాక్ చేసుకున్నారో అక్కడ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది అనమాట. మాక్ సీట్ అలాట్మెంట్ తర్వాత రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది.
రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మాక్ సీట్ అలాట్మెంట్ వేరు, సీట్ అలాట్మెంట్ వేరు. మాక్ సీట్ అలాట్మెంట్లో ఏం వరి అవ్వక్కర్లేదు, అది జస్ట్ డ్రిల్ లాగా అనమాట. అంటే ఎన్టీఏ వాళ్ళు చూసుకుంటారు ఉజ్జాయింపున ఎవరెవరికి ఎలా వస్తాయి అనేది. కరెక్ట్గా 5th పాయింట్ చూసారా, సీట్ అలాట్మెంట్. ఇది రౌండ్ 1లో జరుగుతుంది. రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఒకటి మీకు వస్తుందన్నమాట. ప్రతిరోజు అనౌన్స్మెంట్ జరుగుతుంది, ఈరోజు రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ జరిగింది. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకుంటారు. ఓకే, ఒకవేళ రౌండ్ 1లో మీకు ఎలాంటి సీటు అలాట్ కాలేదు, రెడ్ కలర్లో మార్క్ ఉంటుంది. అక్కడ రెడ్ కలర్లో మార్క్ ఉండి మీకు అక్కడ మీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే యు ఆర్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ అని వస్తుంది. ఏం కంగారు పడక్కర్లేదు, అస్సలు వరి అవ్వద్దు. రౌండ్ 1లో సీట్ అలాట్ కాని వాళ్ళు ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళు రౌండ్ 2లోకి క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు. మీరేం చేయక్కర్లేదు, అంతే చిల్ అయి కూర్చోండి. సెకండ్ రౌండ్కి ఆటోమేటిక్గా మీరు ఫార్వర్డ్ అయిపోతారు. ఓకే, సో ఇక్కడ ఈ ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అని ఉన్నాయి కదా, వీటి గురించి కూడా చెప్తాను, ఒకసారి చూడండి. బట్ ఎస్, ఇది రౌండ్ 1. రౌండ్ 1 రోజు ఎండ్ రోజు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో రౌండ్ 1 అనౌన్స్మెంట్ అవ్వగానే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకుంటారు, సీట్ అలాట్మెంట్ వచ్చింది లేదా సీట్ అలాట్మెంట్ రాలేదు, ఏం పర్లేదు. ఇఫ్ సీట్ ఈస్ నాట్ అలాటెడ్ ఇన్ 1 రౌండ్, యూ విల్ ఆటోమేటికల్లీ గో టు ద నెక్స్ట్ రౌండ్. సెకండ్ రౌండ్లోకి, థర్డ్ రౌండ్లోకి మీరు అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటారు. ట్రస్ట్ మీ, నేను నా ఎక్స్పీరియన్స్లో చూశాను. 6th రౌండ్లో 5th రౌండ్ వరకు ఎలాంటి సీట్ అలాట్మెంట్ జరగలేదు, కానీ 6th రౌండ్లో సీట్ అలాట్మెంట్ జరిగిన వాళ్ళని చూశాను. అయితే జోసాలో 6 రౌండ్స్ ఉంటాయని చెప్పాను కదా, అండ్ 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ ద స్పాట్ అడ్మిషన్స్ కోసం ఎన్టీఏ వాళ్ళు ఇంకొక 2 రౌండ్లు చేస్తారు. దాన్ని CSAB అంటారు. ఓకే, సో 6 రౌండ్స్లో సీట్ రాకపోయినా కూడా CSABలో ర్యాంక్ కొట్టి ఇప్పుడు NITలో చదువుతున్న నా స్టూడెంట్స్ ఉన్నారు, ట్రస్ట్ మీ. సో జోసా కౌన్సిలింగ్ అందుకే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్లో కొంతమందికి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, కొంతమందికి జరగలేదు. అయితే సీట్ అలాట్మెంట్ జరిగిన వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోవచ్చు. అవ్వని వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ రౌండ్కి ఫార్వర్డ్ అవుతారు. అప్పుడు ఆ సీట్ ఖాళీ అవుతుంది. సో నువ్వు ఒక స్టెప్ ముందుకెళ్తావు. లేదు, చాలామంది ఏం చేస్తారంటే 3 రౌండ్స్ 4 రౌండ్స్ అయిపోయిన తర్వాత సాటిస్ఫై అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఒక్కొక్క కళ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఉన్నాడు, IIT బాంబేలో మాత్రమే నాకు సీట్ కావాలి అని ఫిక్స్ అయిపోయాడు. కానీ వాడికి IIT బాంబేలో రావట్లేదు, ఇంకొక చోట ఎక్కడో సీట్ వస్తుంది. సో హీ విల్ టేక్ అ డ్రాప్. సో అలా డ్రాప్ అయిపోయే వాళ్ళు ఉంటారనమాట. సో డ్రాప్ అయిపోయిన వాళ్ళు ప్లేస్లు ఖాళీ అవుతాయి కాబట్టి మీరు ముందుకు జరుగుతూ ఉంటారు. కొంతమందికి స్టేట్ లెవెల్లోనే నాకు బెస్ట్ కాలేజ్ వచ్చింది, ఇందులో పెద్దగా మంచి ర్యాంక్ అంటే ఒక IITలో కెమికల్ లేదా ఒక జియో ఎర్త్ సైన్స్లో ఏదో వచ్చింది, దాంట్లో కన్నా నాకు స్టేట్ లెవెల్లో కొంచెం బెస్ట్ ఫ్రీ సీట్ వచ్చింది లేదా CSEలో ర్యాంక్ వచ్చింది, వాళ్ళు అటు జంప్ అయిపోతారు, డ్రాప్ అయిపోతారు. సో చాలామంది డ్రాప్ అయిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి జోసాలో 6 రౌండ్స్ కండక్ట్ చేస్తారు. 6 రౌండ్స్కి అప్లై చేయండి. మీరు TS MSET రాసిన లేదా AP MSET రాసిన, TS MSET AP MSETలో కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి అనుకోండి, అయినా సరే జోసాకి అప్లై చేయండి. జోసాలో ఒక NITలో సీట్ వచ్చింది. NIT బ్రాండ్ చాలా ఇంపార్టెంట్. సో బ్రాండ్ మేక్స్ అ లాట్. ఓకే, సో బ్రాండెడ్ కాలేజ్లో మెకానికల్ చేయడం, ఏదో ఒక నార్మల్ కాలేజ్లో CSE చేయడం, ఈ రెండింటిని కంపేర్ చేస్తే బ్రాండెడ్ కాలేజ్ ఇస్ బెస్ట్. బ్రాండెడ్ కాలేజెస్లో ఎప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ బెటర్గా ఉంటాయి, లైఫ్ బెటర్గా ఉంటుంది, అంబియన్స్ బెటర్గా ఉంటుంది కాబట్టి గో ఫర్ బ్రాండెడ్ కాలేజెస్. సో జోసాలో 6 రౌండ్స్ జరుగుతాయి. అండ్ మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మన TS కౌన్సిలింగ్ కానీ AP కౌన్సిలింగ్ కానీ ఎలా ప్లాన్ చేశారు అంటే, జోసాలో 6 రౌండ్స్ CSAB అయిపోయిన తర్వాత TSలో మళ్ళీ మనకి సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్. సో ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా జోసా కౌన్సిలింగ్కి అప్లై చేయండి. సరే, ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదు, మీరు ఆటోమేటిక్గా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతారు. మీరు ఏ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ రౌండ్లో సీట్ రాలేదు, ఆటోమేటిక్గా థర్డ్ రౌండ్కి మీరు ఫార్వర్డ్ అయిపోతారు. ఏ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ సీట్ అలాట్ అయ్యింది అనుకోండి. ఓకే, ఒకవేళ సీట్ అలాట్ అయ్యింది, ఇది ఎప్పుడు అంటే ఇఫ్ సీట్
ఈజ్ అలాటెడ్ ఇన్ ఎనీ రౌండ్, ఇఫ్ సీట్ ఈజ్ అలాటెడ్ ఇన్ ఎనీ రౌండ్, ఒకవేళ ఒక థర్డ్ రౌండ్లో మీకు సీట్ అలాట్ అయిపోయింది. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, డౌన్లోడ్ ద అలాట్మెంట్ లెటర్ ఇఫ్ యూ హ్యావ్ లాక్డ్ యువర్ సీట్. సరే, మీకు సీట్ అలాట్ అయ్యింది, అమ్మయ్య నాకు నచ్చింది, నాకు వచ్చిన సీట్ నాకు నచ్చింది, వెంటనే లాక్ చేసేయండి. లాక్ చేసిన వెంటనే డౌన్లోడ్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ఆ సీట్ అలాట్మెంట్ లెటర్ని మీరు డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ నేను మీకు ఈ పాయింట్ గురించి చెప్తాను. సరే, సీట్ అలాట్ అయ్యింది, కానీ ఆ సీట్ మీకు నచ్చలేదు, వేరే సీట్ కావాలి అనుకుంటున్నారు, వేరే ఇన్స్టిట్యూట్ కావాలి అనుకుంటున్నారు. అప్పుడు ఈ ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ వస్తాయి. వీటి గురించి చెప్తాను చూడండి. సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత నాకు ఇది నచ్చింది, ఈ సీట్ అలాట్మెంట్ నాకు నచ్చింది, నాకు ఈ కాలేజ్లో ఈ బ్రాంచే కావాలి, ఓకే, ఫ్రీజ్ చేసేసుకోండి, హ్యాపీ. ఒకసారి ఫ్రీజ్ చేశారు అంటే అది మీకు లాక్ అయిపోతుంది. లేదు, నాకు ఈ ఎన్ఐటి సూరత్కల్ కావాలి, నాకు వచ్చిందేమో ఇంకొక ఏదో ఎన్ఐటి వేరే ఏదో వచ్చింది, ఎన్ఐటి వరంగల్ వచ్చింది, కానీ నాకు ఎన్ఐటి సూరత్కల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎన్ఐటి సూరత్కల్ ఈజ్ బెటర్. సో నేనేం చేస్తాను, ఫ్లోట్ ఆప్షన్కి వెళ్తాను. ఫ్లోట్ అంటే ఈ ఇన్స్టిట్యూట్ కాదు, వేరే ఇన్స్టిట్యూట్లో అదే బ్రాంచ్ కావాలి. ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి వచ్చింది, కానీ ఎన్ఐటి సూరత్కల్లో సిఎస్సి కావాలి, ఫ్లోట్ పెట్టుకుంటారు. ఫ్లోట్ అంటే ఏంటమ్మా, వేరొక ఇన్స్టిట్యూట్లో అదే బ్రాంచ్లో నాకు సీట్ కావాలి, దానిని ఫ్లోటింగ్ అంటారు. స్లైడ్ అంటే ఏంటంటే, స్లైడ్ మీనింగ్ ఏంటంటే, ఒకటే ఎన్ఐటి వరంగల్లోనే నాకు మెకానికల్ వచ్చింది, కానీ నాకు సిఎస్సి బ్రాంచ్ కావాలి. ఎన్ఐటి వరంగల్లోనే మెకానికల్ వచ్చింది, సిఎస్సి కావాలి, స్లైడ్ పెట్టుకుంటారు. సో స్లైడ్ అంటే అదే ఇన్స్టిట్యూట్లో వేరొక బ్రాంచ్కి వెళ్తారు. ఫ్లోట్ అంటే వేరొక ఇన్స్టిట్యూట్కి ఫ్లోట్ అవుతారు. సో ఈ ఆప్షన్స్ని జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. సో ఒకసారి మీరు లాక్ చేసేసుకున్న తర్వాత ఖచ్చితంగా అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు, డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. బికాస్ ఫర్దర్గా మీకు ఇవన్నీ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ మీకు ఇక్కడ నేను చూపిస్తాను. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతా ఆన్లైన్లో అదే సైట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే ప్రతి డాక్యుమెంట్కి పక్కన రెడ్ కలర్ టిక్ మార్క్ వస్తుంది. లేదు, ఏదైనా డాక్యుమెంట్లో మార్పులు చేర్పులు కావాలి అనుకుంటే వెంటనే మీకు ఒక మెయిల్ వస్తుంది, ఒక వార్నింగ్ లాగా వస్తుంది అక్కడ రెడ్ కలర్, ఈ డాక్యుమెంట్లో ఇది కావాలి అని వాళ్ళు అడుగుతారు. సో దానిని మీరు మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి దానిని ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేయాలి, సాఫ్ట్ కాపీ. నెక్స్ట్, సీట్ యాక్సెప్టెన్స్ అండ్ ఫీ పేమెంట్. ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఇమీడియట్గా మీరు ఆ సీట్ యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎంత పే చేయాలి చెప్తాను. సో సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేసేసిన తర్వాత చూడండి, మళ్ళీ డౌన్లోడ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్. మీకు వెంటనే వచ్చిన ప్రతి దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో అడ్మిషన్ ప్రాసెస్ ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ అడ్మిషన్ ప్రాసెస్ అంతట్లోకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్. సరిగ్గా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఎక్కడో ఒక ఎన్ఐటీలో మెకానికల్ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది, కానీ నేను వెళ్ళి ఎన్ఐటి నాగ్పూర్లో నేను ఏదో ఒక సిఎస్సి బ్రాంచ్లో పెట్టేసుకున్నాను, లేదా ఎన్ఐటి సూరత్కల్ సిఎస్సి బ్రాంచ్ పెట్టేసుకున్నాను, ఎన్ఐటి వరంగల్ సిఎస్సి పెట్టుకున్నాను. సో మీకు రాదు, ఆ ర్యాంక్కి దగ్గరలో చూసుకోవాలన్నమాట. ఇది ఎలా చూసుకుంటారు అంటే ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ 2022 లాస్ట్ ఇయర్ వాళ్ళ ర్యాంక్స్ ఎక్కడెక్కడ కట్ ఆఫ్ వచ్చింది అన్నీ క్లియర్గా పెడతారనమాట. ఓకే, లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్కి ఇక్కడ ఈ బ్రాంచ్లో సీట్ వచ్చింది, సో ఇప్పుడు నా ర్యాంక్ కూడా అప్రాక్సిమేట్గా అక్కడే వస్తుంది. అలా చూసుకుంటూ చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయాలి. చాయిస్ ఫిల్లింగ్ మన భాషలో, మనం ఏపీలో టీఎస్లో అయితే కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటారు. ఇక్కడే మొత్తం మాయాజాలం ఉంటుంది అనమాట. ఎంత బాగా చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోగలిగితే మీరు
అంత బాగా మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో అందుకే చెప్తున్నాను, చాయిస్ ఫిల్లింగ్లో మీకు ఏదైనా అడ్వైస్ కావాలి అంటే క్లాస్ చేయమని అడిగితే నాకు అంటే మీకు అవసరమా అనేది, లేదు మీకు అర్థమైంది అనుకుంటే ఎస్, వెల్ అండ్ గుడ్. సో సీట్ అలాట్మెంట్కి వచ్చేటప్పటికి సీట్ అలాట్మెంట్లో ఏమేమి జరుగుతాయి ఒక్కసారి మళ్ళీ క్లియర్గా చూద్దాము. ఇఫ్ యూ డోంట్ గెట్ సీట్ ఇన్ ఎనీ వన్ రౌండ్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, యూ విల్ బీ ఆటోమేటికల్లీ టేకెన్ టు నెక్స్ట్ రౌండ్ చెప్పాను కదా. ఒకవేళ ఒక స్టూడెంట్ కనుక సీట్ వస్తే ఏదైనా రౌండ్లో ఏం చెయ్యాలి, చాలా ఇంపార్టెంట్ అమ్మ. చాలామంది ఇవి తెలియక, ప్రాసెస్ సరిగ్గా తెలియక జోసా కౌన్సిలింగ్లో నష్టపోతూ ఉంటారు. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ చూడండి, డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ లెటర్. నెక్స్ట్ యాక్సెప్ట్ ద సీట్. చెప్పాను కదా, ఫ్రీజ్ చేస్తారా, ఫ్లోట్ చేస్తారా, స్లైడ్ చేస్తారా, అది అక్కడ మీకు సీట్ అలాట్మెంట్ని బట్టి నిర్ణయం తీసుకోండి. అప్లోడ్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, పే సీట్ యాక్సెప్టెన్స్ ఫీ. ఓకే, సీట్ యాక్సెప్టెన్స్ ఫీ లాస్ట్ ఇయర్ వరకు అయితే 35,000 ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ 15,000 ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి. ఈ వాల్యూ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ అమౌంట్ మీరు రెడీగా పెట్టుకోవాలి, బికాజ్ ఎక్కువ టైం ఉండదు. ఒక్కసారి మీకు సీట్ అలాట్ అయ్యింది అంటే ఫీజు పే చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఖచ్చితంగా ఈ అమౌంట్ ఏదైతే ఉందో రెడీగా పెట్టుకోండి. సీట్ అలాట్మెంట్ జరిగిన వెంటనే మొత్తం ఆన్లైన్ ప్రాసెస్, మీ గూగుల్ పే, ఫోన్పే, ఆన్లైన్ పేమెంట్ ఎలా అయినా చేయొచ్చు. కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ డౌన్లోడ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఒకసారి చూడండి, బికాజ్ ఈ డాక్యుమెంట్స్ ఇప్పటి నుంచి మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటి అంటే క్లాస్ 10th మార్క్ షీట్ అండ్ ఆధార్ కార్డ్ రెండూ దగ్గర పెట్టుకోండి. బికాజ్ ఒకవేళ ఏదైనా ఇన్వాలిడ్ అయితే రెండోది అప్లోడ్ చేయడానికి ఉంటుంది. ఎందుకు అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్. నెక్స్ట్ క్లాస్ 12th మార్క్ షీట్, మీ సాఫ్ట్ కాపీ ఉండాలి అది కూడా. సో క్లాస్ 12th మార్క్ షీట్ రెడీ పెట్టుకోండి. సర్టిఫికేట్ ఆఫ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి మాత్రమే ఉంటుంది. ఓకే, యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మాట్ అవైలబుల్ ఆన్ జోసా 2023 వెబ్సైట్. నేను ఇది కూడా మీకు సైట్లో ఓపెన్ చేసి చూపిస్తాను, బికాస్ స్టేట్ లెవెల్ సర్టిఫికేట్ వేరే ఉంటుంది, నెక్స్ట్ సెంట్రల్ లెవెల్ సర్టిఫికేట్ వేరే ఉంటుంది. స్టేట్ లెవెల్లో అయితే మనకి ఓబీసీలో బీసీ ఏ, బీసీ బి సెపరేట్గా క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి, కానీ సెంట్రల్ లెవెల్లో వేరే ఉంటుంది. అందుకని కన్ఫ్యూజన్ లేకుండా వీళ్ళ వెబ్సైట్లోనే వాళ్ళు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చూపించారు. సో అది మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి మళ్ళీ ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్లీ వీకర్ డివిజన్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి. క్రాస్డ్ బ్యాంక్ చెక్ కాపీ. ఎందుకు క్రాస్డ్ బ్యాంక్ చెక్ కాపీ అంటే ఒకవేళ మీరు గనక సీట్ అలా పే చేసిన తర్వాత అంటే మీకు నచ్చలేదు సీట్ అనుకుంటే మీ మనీ మీకు రిఫండ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీ ఇనీషియల్గా పే చేస్తారు కదా, అంటే ఇవి 8,000 కట్ చేసుకుని మీరు పే చేసిన 35,000లో 8,000 కట్ చేసుకుని మిగతా అమౌంట్ అంతా కూడా మీకు రిఫండ్ అయిపోతుంది. సో ఆ రిఫండ్ చేయడం కోసం అని చెప్పి క్రాస్డ్ బ్యాంక్ చెక్ కానీ లేదా ఇమేజ్ ఆఫ్ పాస్బుక్ విత్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా, అది ఒకటి మీరు కాపీ అనేది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్స్ కూడా చూపిస్తాను. మెడికల్ సర్టిఫికేట్స్ కూడా జోసా ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. మనం ఏదో బయట విడిగా తీసుకోవడం కాదు. నేను మీకు ఆ సైట్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎన్ని కావాలి చూసుకోండి అమ్మా. 10 కాపీస్ రెడీ పెట్టుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 10 కాపీస్. అడ్మిట్ కార్డ్ ఆఫ్ జేఈ మెయిన్స్ ఇది మీ దగ్గర ఉండాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ రెడీగా పెట్టుకోవాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇది కూడా మీరు రెడీ పెట్టుకోవాలి. మీ కాలేజ్లో అడిగితే ఇది మీకు ఇస్తారు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్, ఎవరైతే ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు కదా, అది కావాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్, ఈ రెండు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పాను కదా. సో డౌన్లోడెడ్ చేసి పెట్టుకున్నవి అప్లై మీరు సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెడతారు. సో పార్షియల్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ ఇదే మీకు రిఫండ్ వచ్చేది. సో ఎప్పుడైతే మీరు సీట్ నాకు నచ్చింది,
నేను తీసుకుంటాను, ఈ సీట్ నేను యాక్సెప్ట్ చేస్తాను అంటే కనుక ఖచ్చితంగా ఈ అమౌంట్ పే చేయాలి. 40,000 ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్, ఓబీసీ వాళ్ళకి, 20,000 ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఫిజికల్లీ వీకర్ డివిజన్ వాళ్ళు ఈ మనీని మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది పే చెయ్యకపోతే మాత్రం మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఖచ్చితంగా ఈ అమౌంట్ పే చేయాలి. సో ఇది కూడా మీకు వెబ్సైట్లో కనిపిస్తుంది, రివైజ్డ్ అమౌంట్ ఏదైనా ఉంటే గనక. ఇప్పుడు సీట్ విత్డ్రాల్, సరే ఇప్పుడు నాకు నచ్చలేదు, ఆ సీట్ని విత్డ్రా చేసుకోవాలి ఎలాగా? యూ కెన్ విత్డ్రా ఎనీ టైమ్, యూ కెన్ విత్డ్రా ఎనీ టైమ్ ఫ్రమ్ రౌండ్ 2 టు రౌండ్ 5. రౌండ్ 2 టు రౌండ్ 5, ఇన్ఫ్యాక్ట్ రౌండ్ 6లో కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. రౌండ్ 6లో కూడా విత్డ్రా చేసుకోవచ్చు. చాలామందికి తెలియనిది ఏంటి అంటే రౌండ్ 6 అంటే ఇది ఎవరికి, రౌండ్ 5 వరకు అంటే ఇంటూ ఐఐటీస్లో నాకు అడ్మిషన్ కావాలి అనుకున్న వాళ్ళు రౌండ్ 5 వరకు ఛాన్స్ ఉంది. రౌండ్ 5 వరకు మీరు ప్రతిదీ సీట్ అలాట్మెంట్ జరిగింది కానీ మీకు నచ్చట్లేదు, ఫీజు పే చేశారు, కానీ రౌండ్ 5లో మీరు ఫీజు పే చేసినా విత్డ్రా చేసేసుకోవచ్చు. విత్డ్రా చేసుకుంటే మీరు పే చేసిన అమౌంట్లో 8,000 రూపీస్ కట్ చేసుకుని మిగతా అమౌంట్ అంతా కూడా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో దానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనీ ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తుంది. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎన్ఐటీస్, ఒకవేళ మీరు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్కి అప్లై చేస్తే కనుక యూ కెన్ విత్డ్రా ఆఫ్టర్ 6th రౌండ్ ఆల్సో. ఐఐటీస్కి అప్లై చేసుకునే వాళ్ళు మాత్రమే 5th రౌండ్లో విత్డ్రా చేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఎన్ఐటీస్కి, ట్రిపుల్ ఐటీస్కి వెళ్తున్నారు అంటే మాత్రం 6th రౌండ్ తర్వాత కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే సిసాబ్ ఫస్ట్ రౌండ్, సిసాబ్ ఫస్ట్ రౌండ్ కూడా వెళ్ళొచ్చు, కానీ 2nd రౌండ్కి వెళ్తే మాత్రం మనీ రిఫండ్ ఉండదు. మీరు ఆ సీట్ తీసుకోవాల్సిందే. సో గుర్తుపెట్టుకోండి, జోసా 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఆన్ ద స్పాట్ అడ్మిషన్, అంటే జోసా 6 రౌండ్స్ అయిపోయాయి కానీ ఇంకా గవర్నమెంట్ కొన్ని సీట్లు ఇంకా మిగిలిపోయాయి అని ఫీల్ అయితే గనక ఆ మిగిలిపోయిన సీట్లకి మళ్ళీ ఆన్ ద స్పాట్ రౌండ్ కండక్ట్ చేస్తారు. వాటిని సిసాబ్ అంటారు. సిసాబ్లో మళ్ళీ 2 రౌండ్స్ ఉంటాయి. సిసాబ్ ఫస్ట్ రౌండ్ వరకు మీ మనీ రిటర్న్ అవుతుంది. 2nd రౌండ్లోకి ఎంటర్ అయ్యారా మనీ వాపస్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో సిసాబ్ ఫస్ట్ రౌండ్ వరకు కూడా మీ మనీ అనేది రిఫండ్ అవుతుంది. యూ కెన్ విత్డ్రా. నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ పే పార్షియల్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ, యువర్ సీట్ విల్ ఆటోమేటికల్లీ గెట్ క్యాన్సిల్డ్. పార్షియల్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చెయ్యకపోతే మాత్రం మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో పార్షియల్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేసేయండి. ఇంకా నచ్చలేదు, 6th రౌండ్ వరకు వెయిట్ చేశాను కానీ నాకు నచ్చలేదు అన్న వాళ్ళు ఏం చేస్తారు, 6th రౌండ్లో విత్డ్రా చేసేసుకోండి. ఒక 8,000 కట్ అయిపోయి మిగతా మనీ అంతా మీకు వెనక్కి వచ్చేస్తుంది. అర్థమైందా? సో 2nd రౌండ్లో మీకు సీట్ అలాట్ అయిపోయింది, నచ్చలేదు, వెయిట్ చేశారు 6th రౌండ్ వరకు వచ్చారు, అయినా సీట్ నచ్చట్లేదు, 6th రౌండ్లో విత్డ్రా చేసుకోండి. కానీ 2nd రౌండ్లో అలాట్ అయిన సీట్కి అక్కడే పార్షియల్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేయాలి. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు గివ్ యూ ఫర్ జోసా కౌన్సిలింగ్. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో జోసా కౌన్సిలింగ్కి అప్లై అయితే ఖచ్చితంగా చేయండి. అయితే ఇక్కడ నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇలా ఉంటుందమ్మా. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి జోసా కౌన్సిలింగ్ 2023 అని టైప్ చేస్తే ఇక్కడ మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో జోసా 2023 ఉంటుంది. సో ఫస్ట్ది ఇది ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, josa.nic.in. ఈ ఫస్ట్ది మీరు క్లిక్ చేయండి. ఓకే, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బీ నోటెడ్. సో ఇవన్నమాట. ఇందులో ఒకసారి మీరు చూడండి, రెస్ట్రిక్షన్స్ ఎట్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ లెవెల్స్ ఇన్ ఐఐటీస్. కొన్ని ఐఐటీస్లో కొంతమందికి పర్మిషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి బాంబేలో పార్షియల్ అంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి అడ్మిషన్ లేదు. కొన్ని ఐఐటీస్లో ఫిజికల్లీ వీకర్ డివిజన్స్కి పర్మిషన్ లేదు. సో ఏ కాలేజెస్లో ఏ పర్మిషన్ లేదు దానికోసం ఉంది. ఇది అంత పెద్ద అవసరం లేదు. జోసా 2023 బిజినెస్ రూల్స్
జోసా 2023లో రూల్స్ ఏంటి అవన్నీ మీరు ఇందులో చదువుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే క్యాస్ట్ వ్యాలిడిటీ. క్యాస్ట్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, విత్డ్రాల్ ఆర్ ఎగ్జిట్ ఫామ్ అన్నీ ఇక్కడే నుంచే తీసుకోవాలి, ఖచ్చితంగా ఇక్కడి నుంచే తీసుకోవాలి. సో క్యాస్ట్ వ్యాలిడిటీ ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు ఒక PDF ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది, దాని నుంచి మీరు తీసుకోవాలి. అయితే నేను ఇక్కడ మీకు అన్ని సర్టిఫికేట్ ఫార్మాట్స్ చూడండి. మెడికల్ సర్టిఫికేట్ కూడా కేవలం మీరు ఇదే మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇక్కడి నుంచి మెడికల్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని ఈ మెడికల్ సర్టిఫికేట్నే మీరు జోసా కౌన్సిలింగ్లో అప్లోడ్ చేయాలి తప్ప వేరే ఇంకా ఎలాంటి సర్టిఫికేట్ తీసుకోకూడదు. అన్ని సర్టిఫికేట్ ఫార్మాట్స్ మీకు ఇక్కడ ఇచ్చేశారు. సో చూడండి, ఇక్కడ ప్రతి సర్టిఫికేట్ ఫార్మాట్ మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. మీరు ఇక్కడ జస్ట్ హెడ్డింగ్ చదువుకోవడమే. ఓబీసీ చెప్పాను కదా, ఓబీసీ వాళ్ళకి స్టేట్ లెవెల్ సర్టిఫికేట్ కాదు, ఇక్కడి నుంచి మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓబీసీ NCL సర్టిఫికేట్ ఫార్మాట్. సో ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకుని ఇది ఫిలప్ చేసుకుని కావాల్సిందంతా మళ్ళీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏమేమి ఎక్కడున్నాయి దానికి నంబర్స్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ SC ST వాళ్ళకి సర్టిఫికేట్ ఫార్మాట్ చూడండి, ఇక్కడ ఉంది. SC ST వాళ్ళకి సర్టిఫికేట్ ఫార్మాట్ మీరు కేవలం ఇది డౌన్లోడ్ చేసుకుని మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ పనికిరావు, ఇవి మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి PWD సర్టిఫికేట్ ఉంది కదా, ఫిజికల్లీ వీకర్ సెక్షన్ ఎరేజర్ ఫిజికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇక్కడ ఉంది చూడండి, ఇది మాత్రమే మీరు తీసుకోవాలి. సో ఈ సర్టిఫికెట్స్ ఏ సర్టిఫికెట్ కావాలన్నా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఈ సర్టిఫికెట్స్ని మాత్రమే మీరు వాడాలి. మెడికల్ సర్టిఫికెట్, ఎస్పెషల్లీ మెడికల్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఇక్కడి నుంచే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సర్టిఫికెట్స్ విషయంలో కానీ లేదా వెబ్ ఆప్షన్స్ అంటే కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏమైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారు, కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. బట్ జోసా కౌన్సిలింగ్కి అప్లై చేయండి, బికాస్ ట్రస్ట్ మీ NITస్లో చదవడం అనేది వేరే లెవెల్ అనమాట. సో థ్యాంక్ యూ ఆల్.